నా పేరు పోట్లూరు శ్రవంతి. నేను నెల్లూరుకి 4 సంవత్సరాలు మేయర్గా ఉన్నాను. ఇంకా సంవత్సర కాలం ఉంది మనకి టైం. అయితే వేరే వాళ్ళకి, మన గిరిజనులకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు. నేనేంటంటే మన గిరిజనులకి ఇవ్వండి అన్న ఉద్దేశంతో రాకు వచ్చే అవకాశాలని మనకు ఇవ్వకుండా చేయొద్దు అని చెప్పి అది తిరుగుతున్నాను. మిమ్మల్ని అందరూ కలిసి వెళ్దామని ఇక్కడికి రావడం జరిగింది. పోట్లూరు, నా పేరు శ్రవంతి. కాదు, అది ఏంటంటే గత 4 సంవత్సరాలుగా నేను మేయర్గా నెల్లూరులో పనిచేశాను. ఇప్పుడు ఏంటంటే ఇంకా సంవత్సర కాలం ఉంటే మన కమ్యూనిటీ వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వలేదు. మనం ఏంటంటే గిరిజనులకే ఇవ్వండి, రాకు వచ్చిన అవకాశాన్ని గిరిజనులకి ఇవ్వండి అని ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరం కలిసి తెలియచేయాలన్న ఒక ఉద్దేశంతో తిరగడం జరుగుతుంది. మనం అందరం కలిసి ఉండాలి. కోర్టు నుంచి కూడా మీకు ముట్టికాయలు పడడం జరిగింది. ఇది నిజమా కాదా అని మీ మనస్సాక్షినే ఒకసారి ప్రశ్నించుకోమని నేను ప్రశాంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. గిరిజనులు అంటే ఓట్లు వేయడానికే కాదు, వాళ్ళకి వచ్చినటువంటి పదవుల్ని కూడా ఇవ్వాలి అని మీరు ఒకసారి ఆలోచించుకొని వెంటనే ఎలక్షన్ కమిషన్ నుంచి మేయర్ పదవికి నోటిఫికేషన్ రావాలి. రాకపోతే ఇదే కోవూరు నియోజకవర్గంలోనే ఉన్నటువంటి నేను తిరగడానికి వచ్చినటువంటి నియోజకవర్గంలో నాయకులను కూడా మీరు కాల్ చేసి బెదిరించడం జరుగుతుంది. ఇదే కోవూరు నియోజకవర్గంలోనే నేను రేపటి నుంచి ఇక్కడే తిరగాలని కూడా ఈ క్షణం నేను అనుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలోనే తిరుగుతాను. తిరిగి గిరిజనులకు చేస్తున్నటువంటి వేమిరెడ్డి దంపతులు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్క గిరిజనులకి తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉంటానని తెలియచేస్తున్నాను. గిరిజనుల గొంతు కోయడం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈ కోవూరు నియోజకవర్గంలో ఎస్టీలు ఎక్కువ, నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో ఎక్కువ. గిరిజనుల ఓట్లతోటి ఆయన ఎంపీగా గెలిస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఈడ గిరిజనుల ఓట్లతోటి ప్రశాంతి రెడ్డి గారు శాసనసభ్యులుగా గెలవడం జరిగింది. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఒక ఏఎంసీ చైర్మన్ ఎస్టీలకు వస్తే వచ్చినటువంటి